యెస్ సార్. 2 రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ 31,000 కోట్లకు పైగా నిధులు అవసరం. సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది డిసైడ్ కాలేదు. అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాం. నేడు ఖమ్మం నుంచి రైతు సమావేశాలు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్. మొన్ననేమో అయిపోయింది, ఇప్పుడు ఆషాఢం సేల. ఆషాఢం సేల్ అయినాక శ్రావణం అంటారు. మళ్ళీ శ్రావణం అవ్వగానే మళ్ళీ దసరా, దీపావళి, మళ్ళీ ఇక చూస్తే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్లు, న్యూ ఇయర్ బొకేలు అన్నీ తీసుకోండి సార్ పొంగులేటి గారు. మరి మా ధరణి సంగతి ఏం చేశారు? ధరణి బాధితుల సంగతి ఏందంటున్నా? ఏది కమిటీ, ఏది ఎక్కడ? మా నవీన్ మిట్టల్ ఏం చేసిండు ఆ కమిటీలో పోయి? 30 కోట్లు అయిపోయిందా? కంగ్రాచులేషన్ సార్. రుణమాఫీ గైడ్ లైన్స్ ఆగస్టు కల్లా పూర్తి చేస్తాం. జీవో 59తో 1000 కోట్లు విలువైన భూములు కొల్లగొట్టారు. ఏ కొల్లగొట్టిన భూములు ఏవి? కొల్లగొట్ల భూములు ఎక్కడున్నాయి అవన్నీ నవీన్ మిట్టల్కి తెలుసు. ఎందుకంటే ఆ కొల్లగొట్టడానికి జీవోలు పాస్ చేసింది ఆయన, సంతకాలు పెట్టింది ఆయన, తంబులు ఇచ్చింది ఆయన. ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టుకుర్రు. శాస్త్రీయంగా మార్కెట్ విలువల పెంపు, త్వరలోనే ధరణి పెండింగ్ అప్లికేషన్లకు పరిష్కారం. ఇంకా ఎన్నిసార్లు త్వరలోనే చెప్పిన కదా. ఓ స్త్రీ రేపురా, నానా పులికథ. ఇది ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి. ఇంకా ఎన్నిసార్లు, ఎన్ని తర్వాతలు కావాలి? తర్వాత అని చెప్పి 5 ఏళ్ల తర్వాత అయిపోయేటట్టున్నాయి పరిస్థితి. కొత్త ROR చట్టాన్ని తీసుకొస్తాం, అందులో అప్పీల్ వ్యవస్థకు ఛాన్స్. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు వాళ్ళు కట్టినరు, ఖాళీగా పడున్నాయి. అందులో పాములు, తేళ్ళు. మా తాగుబోతులకు, మా గంజాయి కాసుకుంటే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా పనికొస్తున్నాయి. మళ్ళీ మీరు వచ్చి రాజీవ్ గృహకల్ప అంటుర్రు. అవి ఏడ ఇస్తారు ల్యాండ్స్? ఎప్పుడు కడతారు? మరి కట్టిన డబల్ బెడ్రూమ్ డిస్పాండిల్ చేస్తారా? లేకపోతే వాళ్ళు వేలం పెట్టినట్టు మీరు వేలం పెడతారా? ఉన్న ఇల్లు పంచాలి కదా. మీరు కొట్టుకోవడాలి చల్లగుండా. వీళ్ళకి రావాల్సినటువంటి ఇంటి తాళాలు ఇవ్వండిరా నాయన. ఫస్ట్ ఎవడోడికి పంచలేదో ఇంకా పెండింగ్లు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచండి. కావాలంటే దాని మీద పెయింటింగ్ వేయండి. పెయింటింగ్ లేచి రాజీవ్ గృహకల్ప అని రాసుకోండి. ఆ కేసీఆర్ కాలనీ తీసేసి రేవంత్ రెడ్డి కాలనీ అని పెట్టుకోండి. ఎవడికేం పోతుంది? పబ్లిక్కి ఇల్లు కావడం ఇంపార్టెంట్ రా నాయన అంటే ఆడ అప్లికేషన్స్ అన్ని పెండింగ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారా? కట్టిన తర్వాత కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఒక రకంగా ఓటమికి కారణం కూడా కదే. ఇంకో రకంగా మాట్లాడాలంటే కట్టిన ఇల్లు కూడా ఇవ్వలే వాళ్ళు. మీరు కొట్టుకొని మళ్ళీ రాజీవ్ గృహకల్ప అని మీరు కడతారంటారు. కట్టే వరకు డబుల్ బెడ్రూమ్ అట్లనే ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు అయితే మళ్ళీ ఈ లోపల మళ్ళీ బీజేపీ ఏమైనా అధికారంలోకి వస్తే మళ్ళీ నరేంద్ర మోడీ హౌసింగ్ సొసైటీ అని పెడతారు వాళ్ళు. అంటే ఇక ఇన్నేళ్లుగా ఇల్లు కడతనే ఉంటుంది ఏ పార్టీ వచ్చినా. కానీ ఇంటి తాళాలు మాత్రం మా ప్రజలకి ఇయ్యరా సార్? ఏ పార్టీ వచ్చినా పెయింటింగ్లు వేసుకోండి. రాజీవ్ గృహకల్ప మళ్ళీ కట్టే వరకు డబుల్ బెడ్రూమ్ కట్టిన ప్లేస్లన్నీ మరి ఏం చేస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం చేస్తారు? అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళు తిరుగుతున్నారు రోడ్ల మీద కాలశొప్పులు అరిగేటట్టు. ఇవ్వండి జర వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి.